ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోహినికుంట వెంకట్రావు పల్లెల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన DRDO అధికారి. కొత్త మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు. కుప్పం ఎన్నికల అధికారిగా లోకేష్ వర్మ. నల్గొండ జిల్లాలో ప్రమాదం. కారు బైక్ ఢీ యువ ఫోటోగ్రాఫర్ మృతి. కృష్ణయ్యపై దుష్ప్రచారం తగదన్న బీసీ నేతలు. బీసీల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారంటూ ఖితాబు. ఇక వివరాల్లోకెళ్తే, కుప్పం మున్సిపల్ ఎన్నికల నిర్వహణాధికారిగా పొంగనూరు మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ నియమితులయ్యారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొత్త మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా వర్మకు ప్రభుత్వం ఈ బాధ్యతలను అప్పగించింది. నమస్తే. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు రాష్ట్రంలో గత 2 సంవత్సరాల ముందు ఏర్పాటైనటువంటి కొత్త మున్సిపాలిటీలన్నిటికీ కూడా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు నిర్వహణ జరుగుతున్నది. ఆ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికలు నిర్వహించడం కోసం కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు కాబట్టి ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కమిషనర్లకు అనుసంధానంగా సీనియర్ ఆఫీసర్స్ అందరినీ కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే పొంగనూరు మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి నన్ను నేను మదనపల్లి మున్సిపల్ కమిషనర్గా కూడా 2 సంవత్సరాలు చేయడం జరిగింది. బీకొత్తపల్లి మున్సిపల్ కమిషనర్గా 6 నెలలు చేయడం జరిగింది. ఎన్నికల నిర్వహణలో అనుభవం రీత్యా నన్ను కూడా ఇక్కడికి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఇక్కడికి ఇన్ఛార్జిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నేను రోజున ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కుప్పం పురపాలక సంఘానికి ప్రత్యేకాధికారిగా కొనసాగుతున్నానని మేము తెలియజేస్తున్నాం. మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి సూచనల మేరకు ఇక్కడ నిర్వహించడం, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ సిబ్బందితో కలిసి నిర్వహించడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. నల్గొండ జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. కొండమల్లెపల్లి మండలం సంజీవిని ట్రస్ట్ వద్ద కారు బైకు ఢీకొన్నాయి. ఈ ఘటనలో యువ ఫోటోగ్రాఫర్ కొండలరెడ్డి మృతి చెందాడు. ఈ సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంతమయ్యారు. జనగామలోని అక్షర చిట్ ఫండ్స్ నిర్వాహకులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిట్టీల పేరిట మోసగిస్తున్నారంటూ స్థానికులు వాపోతున్నారు. 10 లక్షల చిట్టి గడువు ముగిసినా రేపు మాపు అంటూ కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు డబ్బు అందకపోతే కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. 10 లక్షల చిట్టి వేసినామండి. 10 లక్షల చిట్టి వేస్తే సంవత్సరం కట్టినాము. సంవత్సరంలో ఎత్తని చిట్టే, అది ఎత్తని చిట్టే అని చెప్పేసి ఎత్తని చిట్టి కాబట్టి ఒక 2 నెలలు 3 నెలలు డిలే అయితే మీ చిట్టి డిలే అయింది కాబట్టి 3 నెలల నుంచి కడతలేరు కాబట్టి మీ చిట్టిని రిమూవ్ చేస్తున్నామండి, మీ చిట్టిని తీసేస్తున్నాం, మీ పైసలు తీసుకోమండి అని చెప్పేసి బ్రాంచ్కి వచ్చినాము. మేము కట్టిన పైసలు మాకు వస్తామని ఎదురు చూస్తున్నాము. కానీ మేము కట్టిన పైసల నుంచి 50,000 రూపాయలు అక్షరాల 5% కంపెనీ కమిషన్ అని చెప్పేసి 50,000 రూపాయలు తీసుకొని రిమైనింగ్ అమౌంట్ మాకు ఇచ్చారు. ఆ రిమైనింగ్ అమౌంట్ తీసుకొని పోయి ఎవరికో పిల్లలకన్నా దేనికన్నా ఖర్చు పెడదాం, స్కూల్లో వేద్దామని మేము అనుకున్నాము. కానీ మళ్ళీ ఇదే కంపెనీ వాళ్ళు దగ్గర కూర్చోబెట్టుకొని మళ్ళీ అదే మా దగ్గర ఉన్న డబ్బులతోటి 5 లక్షల చిట్టీలలో 2 వేకెంట్ గ్రూపులు ఉన్నాయి సార్, గడిచిపోయిన చిట్టీలు ఉన్నాయి, మీకు మంచి లాభం వస్తుందని చెప్పేసి అదే 5 లక్షల చిట్టీలు మళ్ళీ మా దగ్గర ఉన్న డబ్బులతోటి మళ్ళీ వేయించుకున్నారు. ఆ వేయించుకున్న చిట్టీలు 2016లో చిట్టి స్టార్ట్ అయింది 5 లక్షలది. 2020 డిసెంబర్కి
50 నెలలు కంప్లీట్ అయింది. మధ్యలో చిట్టి అడిగితే మీకు ఏజెంట్ కమిట్మెంట్ ఇచ్చిండు, మాకు సంబంధం లేదు అంటే కూడా సరే వదిలిపెట్టండి అని చెప్పేసి కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి లాస్ట్ వరకు కూడా ఎత్తుకోకుండా ఉన్నాము. ఎత్తుకోకుండా ఉన్నందుకు మాకు సేవింగ్లా 5 లక్షల చిట్టికి 4,75,000 రూపాయలు రావాలి. 25,000 కంపెనీ కమిషన్ తీసేసుకొని 4,75,000 రూపాయలకు మీకు 4,08,000 రూపాయలు వస్తాయి, 4,50,000 రూపాయలు వస్తాయని చెప్పేసి తికమక లెక్కలు చేసేసి లాస్ట్కు 4,50,000 రూపాయలు లెక్క చూపారు. సరే అయినా కూడా ఇచ్చేసేయండి డబ్బులు అని చెప్పేసి 25,000 కంపెనీ కమిషన్, 25,000 పైన అమౌంట్ అది ఛార్జెస్ అని చెప్పేసి అవి తీసుకొని 4,50,000 ఇస్తామంటే అయినా కూడా అగ్రి అయినాం. ఆ అమౌంట్ 2020 డిసెంబర్ నుంచి వెళ్ళి 50 నెలలు కంప్లీట్ అయిన చిట్టి పైసలు 15 రోజులు ఇస్తామని చెప్పారు, 20 రోజులు ఇస్తామని చెప్పారు, 30 రోజులు అన్నారు. 2 నెలలు అయింది, 3 నెలలు 2021 డిసెంబర్కి అయిపోయిన చిట్టి 2021 జనవరిలో ఇస్తున్నారు, ఫిబ్రవరిలో ఇస్తున్నారు, 2021 నవంబర్ కూడా వస్తుంది. ఇప్పుడు అక్టోబర్ ఎండింగ్లో ఉన్నాం. 12 నెలలుగా వస్తుంది. మాకు కంపెనీ ఎత్తుకొని చిట్టి కూడా మాకు లాస్ట్కు క్లోజ్ అయిన చిట్టి సేవింగ్ పర్పస్ చిట్టి పైసలు కూడా మీరు ఇవ్వమంటిస్తలేరు. మేము దీన్ని ఆసరా పెట్టుకొని 2021 ఫిబ్రవరిలో పైసలు కట్టేది ఉంటే ఫ్లాట్కి అమౌంట్ కట్టాం 1,50,000 రూపాయలు. వీళ్ళ మాటతోటి అక్కడ టైంకి అమౌంట్ కట్టకపోతే మీరు మాఫీ చేసుకోండి అని చెప్తే 1,50,000 రూపాయలు అక్కడ లాస్ అయింది. ఇక్కడ వీళ్ళ మీద 1,50,000 లాస్ అయింది. మేము 5 లక్షల చిట్టి ఇస్తే 4 లక్షలు 3 లక్షలే కడతారు, మీకు 1,50,000 కలిసి వస్తాయి, డివిడెండ్ వస్తాయని చెప్పారు. డివిడెండ్ పోతే పోనీయండి, మేము కట్టిన పైసల నుంచి వెళ్ళి 2 లక్షల రూపాయలు మేము నష్టపోయినాం. దయచేసి మాకు చిట్ రిజిస్ట్రార్ గారు మీరేమన్నా దయించి చిట్ ఫండ్ మీద యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే మేము కట్టిన పైసలకు సెక్యూరిటీ డిపాజిట్ కంపెనీ పెడుతుంది మీ దగ్గర. కాబట్టి మాకు పైసలు ఇవ్వకముందు కూడా మీ దగ్గర అందరు 50 మెంబర్స్కి అమౌంట్ పే చేసినామని చెప్పేసి మీ దగ్గరకు వచ్చి సెక్యూరిటీ డిపాజిట్ రిలీజ్ చేసుకున్నారు. దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన కోరుకున్నాం. మేము మా చిట్టి గ్రూప్ వచ్చేసి 5 లక్షల చిట్టి గ్రూపు 2016లో స్టార్ట్ అయింది. 5 లక్షల గ్రూపు 2020లో అయిపోయింది. 2021 అక్టోబర్లో ఉన్నాం. ఇప్పటి వరకు కూడా పేమెంట్ రావట్లేదండి. మాకు పేమెంట్ వచ్చి న్యాయం జరిగేంత వరకు మేము ఈ అక్షర చిట్ ఫండ్ ముందు టెంట్ వేసుకొని కూర్చుంటున్నాం. టెంట్ కూడా చెప్పేసాం, టెంట్ వస్తుంది, టెంట్ వేసుకొని కూర్చుంటున్నాం. మాకు న్యాయం జరిగేంత వరకు ప్రజలు కూడా కొంచెం సహకారం చేయాలి, మీడియా వాళ్ళు అని వేడుకుంటున్నాం. బోయినపల్లి ప్రాంత యువత గంజాయి మత్తులో మునిగి తేలుతున్నారు. పొదురుపాకకు చెందిన 2 యువకులు దీనికి బానిసలయ్యారు. జల్సాలకు డబ్బులు సరిపోకపోవడంతో శివ కళ్యాణ్ అనే వ్యక్తి వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి మత్తులో మునుగుతున్నారు. నిన్న అనగా తేదీ 25/10/2021 సాయంత్రం అందాజ 3:30 గంటల సమయంలో బోయినపల్లి ఎస్ఐ గారైన రవిరాజ్ గారికి ఒక సమాచారం అందింది. కొందరు వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నారని, పొదురుపాక గ్రామ శివారులో కొందరు వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నారని, సేవిస్తున్నారని సమాచారం అందడంతో వెంటనే బోయినపల్లి ఎస్ఐ గారు ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేసి మన తహసీల్దార్ బోయినపల్లి తహసీల్దార్ గారికి సంఘటన స్థలం వద్దకి రావాల్సిందిగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ వెంటనే తన సిబ్బందితో కలిసి పొదురుపాక శివారులో గ్రామ శివారులోకి ముళ్ళ చెట్ల పొదల వద్దకి వెళ్ళేసరికి అక్కడ అదే సమయంలో 2 వ్యక్తులు 2 యువకులు గంజాయి ప్లాస్టిక్ కవర్ సంచితో ఈ గంజాయిని కలిగి అక్కడ నిలబడి ఉన్నారు. వెంటనే పోలీసు వారు మన ఎస్ఐ గారు తన సిబ్బందితో కలిసి వాళ్ళిద్దరిని పట్టుకొని మన బోయినపల్లి తహసీల్దార్ గారు మరియు విఆర్ఓ సమక్షంలో విచారించగా, యువకులు ఇద్దరిని విచారించగా వాళ్ళు ఒక అతను కత్తెరపాక దివాకర్, అతని వయసు 21 సంవత్సరాలు, పొదురుపాక గ్రామం. మరి ఇంకో వ్యక్తి అతను మచ్చ శశికుమార్, అతని వయసు 20 సంవత్సరాలు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు కరీంనగర్లో. అతన్ని కూడా పొదురుపాక అని చెప్పినారు. ఆ తర్వాత తహసీల్దార్ గారు విఆర్ఓ సమక్షంలో పంచనామా నిర్వహించగా వాళ్ళు తహసీల్దార్ గారి విచారణలో తెలిపింది ఏంటంటే ఈ 2 యువకులు గత కొంతకాలంగా గంజాయికి అలవాటు పడి మరియు చెడు అలవాట్లకి అలవాటు పడి వాళ్ళు ఈ ఏదైతే కత్తెరపాక దివాకర్ ఉన్నాడో అతను కూలి పని చేసుకుంటూ ఉన్నాడు. ఆ డబ్బులు సరిపోకపోవడంతో అతను ఈ గంజాయిని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముదామనే ఆలోచనతో వాళ్ళిద్దరు కలిసి
ఉద్యానంలోని తేళ్ల శివ కళ్యాణ్ అనే వాళ్ళ ఫ్రెండ్ తెలిసిన అతని దగ్గర ఈ గంజాయిని గత కొంతకాలంగా కొనుగోలు చేసి ఇద్దరు అందులో కొంత సేవిస్తూ మిగతా కొంత గంజాయిని కుదురుపాకలో. తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా లింగాల ఘనపురం వాసి రజక సంఘం నేత ఏదునూరి వీరయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రజక సంఘం ఉపాధ్యక్షుడు మంతెన కిష్టయ్య, కార్యదర్శి ఆగరాజు, వడ్యానం బాలు, వెంకటేష్, యాదగిరి, రాజు, పద్మ, లింగయ్య పాల్గొన్నారు. జై రజక, జై రజక, జై రజక, జై రజక. చాకలేలం ఆశయాలను కొనసాగిద్దాం, చాకలేలం ఆశయాలను కొనసాగిద్దాం. రజక రిజర్వేషన్ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గోపి రజక గారు రజక సమస్యలపైన అందరం కలిసి పోరాడదామని లింగాల ఘనపురం మండలంలో మన చాకలి ఐలమ్మ రజక సంఘం రజక సమస్యలే కానీ సామాజిక కార్యక్రమాలు కానీ రాష్ట్రంలో ముందుండి కార్యక్రమాలు చేస్తున్న ఉద్దేశంతో వారు మన మండల రజకులందరినీ గుర్తించి అందులో మొదటగా నాకు అనగా ఏదునూరి వీరన్నకు రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులుగా నియామక పత్రాన్ని అందజేసినారు. ఇట్టి నియామక పత్రానికి పేరు పేరున మన మండలంలోని రజక సోదరులందరికీ గుర్తింపుగా సమిష్టిగా మన అందరం చేసినందుకే నాకు ఈ గుర్తింపు వచ్చినదని నేను భావిస్తూ ఉన్నాను. ఈ నియామకానికి సహకరించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు జనగామ జిల్లా అధ్యక్షులు సాంబరాజు రజక గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలిపాక లక్ష్మణ్ గారికి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోడిపుంజుల చంద్రయ్య రజక గారికి మరియు వారి కమిటీ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిర్మానుష్య ప్రాంతంలో వెళుతున్న వ్యక్తిపై దాడి కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్పల్లికి చెందిన సంతోష్ నాయక్ ఒంటరిగా వెళుతుండడాన్ని గమనించిన నిందితులు దాడి చేసి అతని వద్ద ఉన్న బంగారు గొలుసును అపహరించారు. మొత్తం 4 నిందితులను కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీసు పరిధిలో ఈరోజు ఉదయం టెంపుల్ బస్ స్టాప్ దగ్గర పోలీసు గస్తీ బృందము, క్రైమ్ పార్టీ ఇన్స్పెక్టర్, తర్వాత వారి యొక్క టీం ఎస్ఐలు వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈరోజు మార్నింగ్ అవర్స్లో ఒక మోటార్ సైకిల్ మీద 2 వ్యక్తులు అనాస్పదంగా పోతూ ఉంటే చెకింగ్ చేయడంతో వాళ్ళు అనుమానంతో పట్టుకోవడం జరిగింది. వారిని గట్టిగా డ్రైవింగ్ చేసి అడిగితే వాళ్ళు గురు గోవింద్ సింగ్ అని చెప్పేసి ఇక్కడ మన ఇలామాబండలో సిక్కుల బస్సులో ఉంటారు అతను, తర్వాత నవీన్ కుమార్ అని సూరారం సాయిబాబా కాలనీలో ఉంటారు. వీళ్ళిద్దరిని తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర ఒక గోల్డ్ చైన్ ఒకటి దొరకడం జరిగింది. తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా లేవు, ఆ వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా లేవు. నాకు అనుమానం వచ్చి గట్టిగా నిలదీసి వాళ్ళని అడిగితే వాళ్ళు 20 తారీఖు నాడు మన కళామంది రోడ్లో ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో బుషెస్ ఏదైతే ఉందో అక్కడ నాకు ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అక్కడ ఒక అతను ఎవరు అంటే సంతోష్ నాయక్ అని ఒక సేల్స్ మ్యాన్ ఇక్కడ రత్న జ్యువెలరీ షాప్ రోడ్ నెంబరు 2లో పనిచేశారు సేల్స్ మ్యాన్. అతను మధ్యాహ్నం హోటల్లో అన్నం తిని అక్కడ ఒక ఏరియాకు మామూలుగా నేచర్ కాల్స్ కోసం మనం వెళ్ళడం జరిగితే ఇక్కడ ఈ 2 వ్యక్తులు గోవింద్ సింగ్, తర్వాత నవీన్ కుమార్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా రాంబాబు, తర్వాత అరుణ్ అని ఈ 4 కలిసి ఏం చేసిందంటే ఆ యొక్క సంతోష్ నాయకును అటకాయించి అతన్ని బెదిరించి అతని మెడలో చైన్ కూర్చోవడానికి ప్రయత్నం చేశారు. ఇది మధ్యాహ్నం 20 తారీఖు నాడు మధ్యాహ్నం 3:45 గంటల ప్రాంతంలో. అయితే అతను రెసిస్ట్ చేస్తే అతన్ని చేతులతో కొట్టి ముక్కు మీద గాయపరిచి ఆ చైన్ తెప్పుకొని పారిపోవడం జరిగింది. ఈ గోవింద్ సింగ్ తర్వాత ఈ నవీన్ కుమార్ ఇద్దరు కూడా బైక్ మీద పారిపోవడం జరిగింది. మిగతా 2 ఎవరైతే రాంబాబు తర్వాత అరుణ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు
పరిగెత్తడం జరిగింది. అయితే మేము మరి వీళ్ళని మార్నింగ్ పట్టుకొని వాళ్ళని గట్టిగా ఇంటరాగేట్ చేస్తే ఆ చైను ఆ రోజు దొంగిలించబడినటువంటి చైన్గా మేము గుర్తించినాము. తర్వాత వీరి ఇచ్చినటువంటి కన్ఫెషన్ ఆధారంగా మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో రాంబాబు వాళ్ళని కూడా ఈ జయానగర్స్ దగ్గర వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. మొత్తం ఈ కేసులో నలుగురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గురు గోవింద్ సింగ్ ఎవరైతే మెయిన్ ఏమన్నా ఉన్నాడో ఇతను గతంలో కూడా కేపీఎల్పీ పోలీస్ స్టేషన్లో ఒక సెల్ ఫోన్ స్నాచింగ్ ఇక్కడ మన మెయిన్ రోడ్ మీద ఒక వ్యక్తి కృష్ణయ్యపై దుష్ప్రచారం చేస్తే సహించబోమని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బ్రహ్మయ్య స్పష్టం చేశారు. 4 దశాబ్దాలుగా బీసీల కోసం ఆయన అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. బీసీ ఉద్యమ నేత కృష్ణయ్యపై సోషల్ మీడియాలో కొందరి దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మదన్, సాకేత్, ఈశ్వర్, ప్రవీణ్ కుమార్, లింగరాజ్ పాల్గొన్నారు. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై ఆర్ కృష్ణనగర్ నాయకత్వం, జై ఆర్ కృష్ణనగర్ నాయకత్వం, జై ఆర్ కృష్ణనగర్ నాయకత్వం. ఈరోజు ప్రెస్ మీటు పెడుతున్న కారణం ఏంటంటే ఈ మధ్య ఆర్ కృష్ణన్న మీద సోషల్ మీడియాలో వస్తున్న వదంతులని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఆర్ కృష్ణన్న గత 40 సంవత్సరాలుగా నిరంతరము చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ల కొరకు పోరాడుతున్నందుకు అందరూ బీసీలు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలో ఉన్న అన్ని నాయకులు వచ్చి జెండాలు పక్కన పెట్టి ఆర్ కృష్ణన్నకు మద్దతు చేయడం వలన ఈ రిజర్వేషన్ సాధిస్తే మన పిల్లలు ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. దీన్ని ప్రతి ఒక్కరు సాధించదగ్గ విషయము. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అన్నం మీద దుష్ప్రచారాన్ని ప్రతి ఒక్క బీసీ ఖండించవలసిన అవసరం ఆసన్నమైంది. ఎందుకంటే ఆయన గురుకులాలు, కళాశాల, రెసిడెన్షియల్, పీజీమెంట్లు, స్కాలర్షిప్లు, ఇది ఆయన చేసిన ఉద్యమాల ద్వారానే ఇవన్నీ ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రులు, ఇప్పటి ఉన్న ముఖ్యమంత్రులు మనకు సక్సెస్ చేశారు. ఇప్పటికీ ఆర్ కృష్ణన్న 70 సంవత్సరాలు ఉన్న నిరంతరం బీసీలకు మేలు చేయాలని పోరాడుతున్నారు. ఆ పోరాట ఫలితమే ఈరోజు మనం ఇంత అనుభవిస్తున్నాము. అలాంటిది ఆయన గురించి గొప్ప చెప్పుకోవాలి, కానీ ఆయన కించపరిస్తే మేము సహించేది లేదు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎవరైనా సోషల్ మీడియాలో ఆయన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తే మేము సహించబోమని కూడా హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఆయన ఆ రోజు ఒక బీసీ సంక్షేమానికి 20 ఎకరాలు ఇచ్చిన మహానీయుడు టైగర్ కృష్ణన్న గారిని ప్రతి ఒక్క బీసీలు అభినందించదగ్గ విషయము. బీసీలు కాదు, ఈరోజు ఆయనని ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రకులైన అన్ని పేదవారు ఆయనని పొగుడుతుంటారు. ఇలాంటి ఆయన సోషల్ మీడియాలో ఇప్పటికైనా ఆయన మీద దుష్ప్రచారాన్ని ఎవరైనా చేస్తే మేము పెద్ద ఎత్తున వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోక తప్పదని కూడా ఇప్పటికి హెచ్చరిస్తున్నాము. ఆయన బీజేపీకి ఓటేదని చెప్పింది, కానీ ఒక బీసీకి ఓటేదని ఎక్కడ చెప్పలేదు. దీన్ని ప్రతి ఒక్కరు గమనించి, ఎందుకన్నా ఆ మాట కూడా ఎందుకన్నా అంటే చట్టసభలలో మాకు కొన్ని ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కరిస్తే మేము ఓటేస్తామని చెప్తుండు. అంటే దీన్ని పనిగట్టుకొని ఎవరైనా ఇలాంటి అసత్య ప్రచారాలు చేయకుండా మానుకోవాలని మేము ఇప్పటికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోని వారికి రేషన్ పింఛన్లు నిలిచిపోతాయని ముథోల్ తహసీల్దార్ శివప్రసాద్ స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించిందన్నారు. ఇందులో భాగంగానే అన్ని చోట్ల ప్రతి వాడకు వ్యాక్సినేషన్ క్యాంపులను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ప్రజలకు తెలియజేయమనగా ఎవరైనా టీకా తీసుకునే వాళ్ళు ఉంటే కంపల్సరీ తీసుకోవాలి. తీసుకొని లేకపోతే వాళ్ళకి రేషన్ ఇళ్ళ నుంచి రేషన్ను మరియు పింఛన్ కట్ చేసింది గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చింది. అంటే ఏరియాలో ఇప్పటి నుంచి వస్తుంది సార్? ఇప్పుడు అక్టోబర్ నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్? ఈ నెల నుంచి స్టార్ట్ అవుతుంది. మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, కంపల్సరీ తీసుకోవాలి. ఫస్ట్ డోస్ కంపల్సరీ, సెకండ్ డోస్ ఇంటింగ్ ఉంటే వాళ్ళకి టైం ఉంటే వాళ్ళు కూడా తీసుకోవాలి. అంటే ఇంటికి వచ్చి ఇస్తారా లేకపోతే హాస్పిటల్ క్యాంప్ నిర్వహిస్తారు సార్? సార్ మెడికల్ ఆఫీసర్ క్యాంప్ నిర్వహిస్తారు. క్యాంప్ వేసిస్తారు సార్. భైంసాలో అంబేద్కర్ విగ్రహ ధ్వంసంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ముథోల్లో దళిత సంఘాల నేతలు రాస్తారోకో నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు
చందనే గంగాధర్, రామారావు, వాగ్మరే నారాయణ, వాగ్మరే రమేష్ బాబు, వాగ్మరే గంగాధర్ జాడే, అశేక్ వాగ్మరే, విశ్వంబర్ జోందలే, గంగాధర్ పాల్గొన్నారు. तारीखला जे मैशामध्ये घडलेला आहे अति दुःखाची बात आहे. पण बंधूंनो, ते नालायक आहे. कोणी लायकचा माणूस, कोणी जाणकारी माणूस तसल्या व्यक्तीला बोट दाखवत नाही. मी एक तुम्हाला छोटंसं उदाहरण सांगतो. कुठं दुखालय त्याला पोलीसवाले काय येतात, पोलीसवाले का बदनाम होतात? नेक्स्टलेटवाल्याचं पोलीसवाल्याचं काय झगडा आहे काय? नाही. तहसील ऑफिसमध्ये जा पोलीसवाला, रेव्हन्यूमध्ये जा पोलीसवाला, दवाखान्यावर जा पोलीसवाला. का तर पोलिसाला अधिकार आहे. ते घटना लिहिलेले कोण्या बी ऑफिसमध्ये घटना नाही होते म्हणून त्या घटनेच्या मागे लागलेत. ऐकले काय? घटना तशी आहे, त्याचा हक्क तिथे छीनला गेले. म्हणून बंधूंनो, आपण त्याचे मुलात बाबासाहेबांना आपल्याला क्रांती करायचे सांगितले. पण जाता जाता काय म्हणले, माझे हे जे मुलं आहेत क्रांती करता करता कुठं पिसकूनच जातील. म्हणून लास्टला जाता वेळेस आपल्याला बुद्धाच्या ओढीमध्ये टाकले. म्हणून आपल्याला सबर करावं लागलं. नका त्यानं एक हात तोला, त्याचे दोन हात नाही, त्याचे दोन हातापाच्या मुंडकं तोडायचे काम. आणि काही माणसांना वाटायला हे असेच येतात काय की आम्हाला छेडू नका, आम्हाला छेडशाल तर मागून तुम्ही पस्तावसाल. हे जोपर्यंत गपचूप बसणार आहे तोपर्यंत गपचूप बसतात. जर त्यांना छेड तर मग तर तुमचा छेड होऊन जाईल. असं म्हणून मी सभामुखी सर्वांना जाहीर करतो. आणि तसेच आपल्या दूरून आले त्यांना या सभेमध्ये सामील होऊन या सक्सेस केल्याबद्दल तुम्हा सर्वांचा. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మోహినికుంట, వెంకట్రావుపల్లెలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని డిఆర్డీఓ అధికారి కౌటిల్యారెడ్డి, పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జానాబాయ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సురేందర్ రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ అంజన్రావు పాల్గొన్నారు. ఏం జరుగుతుంది ఇంకా జరుగుతుంది. ఓకే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జెడ్పీటీసీ నర్సయ్య గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, పీడీ గారు, డిఎస్ఓ గారు, మరి వారి బృందం అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మరి వార్డు మెంబర్లకు, హమాలీలకు, ఇక్కడికి వచ్చిన రైతులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మనం గతంలో చాలాసార్లు కూడా వడ్ల కొనుగోలు చేసినాం. కానీ అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు బాగా తేడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతం మనం పంటలు పండించడం జరుగుతుంది. రైతులందరూ కూడా సమన్వయంతో, రైస్ మిల్లర్స్ కూడా ఇప్పుడు కొనే పరిస్థితులు లేరు. వాళ్ళకు కూడా మనం పోయినసారి నింపినటువంటి వడ్లే ఇప్పటికి కూడా ఖాళీ కాలేదు. వాళ్ళ అవస్థలు కూడా వాళ్ళకున్నాయి. కాబట్టి మనం కూడా రైతులు కూడా సమన్వయంతో తప్పనిసరిగా మనం ఇక్కడికి వెళ్ళి పోయే విధంగా మనం చూసుకోవాలి. ఇక్కడ మనం కొట్లాడ పెట్టుకుని సెంటర్ ఆపుకోవడమో, అమాలతోటి లొల్లో లేకుంటే రైతులతోటి లొల్లి అయినట్టుంటే మన వడ్లు వెనకసిక్కి పోతే వెనకసిక్కి తీసుకుంటే వాళ్ళు ఉండరు. దయచేసి రైతులందరూ సహకరించాలి. గ్రామస్తులు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకారం తీసుకొని తప్పనిసరిగా మహిళా మండలి గ్రూపుల వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి రైతులను సముదాయించి మనం ఎంట పంపించే ప్లాన్ చేసుకోవాలి తప్ప ఇక్కడ మనం ఎంతసేపు కొట్లాడుకుంటే అంతసేపు మన వడ్లు వెనుకపోయే అవకాశం ఉంటుంది. వడ్లు కూడా మనం మంచిగా ఎగబోసుకొని మన పొల్లుగుట్ట ఏం లేకుండా చేసుకొని మనం పంపించవలసిన అవసరం ఉన్నది. పోయినసారి ప్రజాప్రతినిధులు,
PDDRDA వాళ్ళు అందరికి రావడం జరిగింది. అందరికీ మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటూ విషయం ఏంటంటే ఈసారి క్రాప్ ఎక్కువ ఉంది. క్రాప్ అంటే 2-3 ప్రభుత్వ భూమిని నిరుపేదలకు పంపిణీ చేయాలని తేర్లుమద్ది అంబేద్కర్ సంఘం నేతలు కోరారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయన్నారు. ఈ విషయమై తహసీల్దార్ వరలక్ష్మీదేవికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి కింద ఈ భూమి పంపిణీ చేస్తామని ఆ రోజు మాట ఇచ్చింది. మరి ఆ మాట నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా మరోసారి మేము గుర్తు చేస్తున్నాం. ఏదైతే మిగులు భూమి 20 ఎకరాలు ఉన్నదో భూమిలో నిరుపేదలు చాలామంది ఉన్నారు మా గ్రామంలో. తరతరాలుగా వాళ్ళకు భూమి అంటే కూడా తెలియదు. కనుక ఆ భూమి ఇచ్చి ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుతూ మరి ఆ భూమి ఇచ్చినట్టయితే వాళ్ళకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ వర్తిస్తాయి. చిన్న ఉపాధి బయట పోకుండా ఇక్కడనే ఉపాధి చేసుకుంటూ బ్రతుకుతారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలి. ఎక్కడైతే భూమి ఉన్నదో భూమిలో నిరుపేదలను గుర్తించి ఈ యొక్క భూమిని చేయాలి. భూమి వాళ్ళకు పట్టాలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మరి తహసీల్దార్ గారిని ఈరోజు కోరడం జరిగింది. మరి గతంలో కూడా కలెక్టర్ గారికి కానీ ఆర్డీఓ గారికి కానీ మరి మన ఎమ్మెల్యే తారక రామారావు కానీ మేము చాలాసార్లు చెప్పినాము. కానీ ఎప్పుడైనా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. కనుక దయచేసి ఇకనైనా ఈ పద్ధతిని మార్చుకొని నిరుపేద పక్షాన ఈ ప్రభుత్వం నిలబడాలని మరొకసారి మేము ఈ దళిత సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాము. మరొక విషయం ఏంటంటే కబ్జాకారులు ఎవరైతే ప్రభుత్వ భూమిని తెలిసి కూడా కబ్జా చేసిరో ఆ కబ్జాకారుని వెంటనే తనపై కఠినమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా దయచేసి ఈ ప్రభుత్వాన్ని కానీ మన ఎమ్మెల్యేని కానీ ప్రభుత్వ అధికారులను కానీ దయచేసి కోరుతున్నాం. జై ఎంఆర్ఓ గారికి ఇంతకుముందే ఇవ్వడం జరిగింది. కానీ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అక్కడ ఉన్నటువంటి 324 సర్వే నెంబర్లో అసలు ఎంత భూమి ఉన్నది, దాని యొక్క విస్తీర్ణం ఎంత అని చెప్పి ఇవరకే సర్వే చేయమని చెప్పి అనేక సార్లు పలుమార్లు అధికారులకు తెలియజేయడం జరిగింది. దానికి భాగంలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితులకు మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పి స్టేజీల మీద ప్రగల్భాలు పలకడమే కాదు, ఈ యొక్క గ్రామాన ప్రభుత్వ భూమి ఎంత ఉన్నది, నిజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి దళితులకు భూమి లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి సర్వే చేసి ఆ ఉన్న భూమిని వాళ్ళకు పంపిణీ చేసుకున్నటువంటి భూములలో అక్కడ ఏది డంపింగ్ యార్డులు కానీ శ్మశాన వాటికలు కానీ ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పి కట్టడమే వాళ్ళ లక్ష్యంగా ఉన్నది తప్ప స్థానిక మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పటి వరకు కూడా ఏ గ్రామంలో ఏ సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంది, నిజంగానే ఆ ఊర్లో దళితులకు భూమి ఉంటేనే ఆత్మగౌరవంతో బతుకుతారని చెప్పి ఈ సందర్భంగా అనేక పలు ఉద్యమాలు తెలియజేసినాయి. మరి దాన్ని కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు దళితులకు దళితులకు అది చేస్తున్నాం అని చెప్పి స్టేజ్లో పలకడం కాదు. స్థానిక మంత్రి గారు పూర్తిగా మీ యొక్క కాన్స్టిట్యూషన్ మీద ముందుగా మీరు ఈ యొక్క దళితులకు ఎట్లాంటి భూమి పంచాలి, మరి ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాలంటే ధరలు ఎక్కువని చెప్పి మీరే చెప్తున్నారు. మరి ఇలా ఎస్సీ కార్పొరేషన్కి పోతే మేము 7 లక్షల రూపాయలే ఇస్తాం, అంతకంటే అదనంగా మేము ఇవ్వలేమని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. మరి కార్పొరేషన్ పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇలా ప్రభుత్వ భూమి ఏమో ఈ విధమైనటువంటి అన్యాక్రాంతం అవుతుంది. మరి పటిష్టమైన చర్యలు లేవు. ఆ ప్రభుత్వం దాన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. వెంటనే ఆయా గ్రామాలలో ఎవరైతే భూమి లేని నిరుపేద దళిత కుటుంబాలు ఉన్నాయో వెంటనే ఈ భూ పంపిణీ కార్యక్రమం చేసినట్టయితే వాళ్ళ యొక్క ఆత్మగౌరవం పెరుగుతుందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇలాంటి పరిస్థితి కొనసాగితే రేపు భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క దళితులందరినీ కూడా భూమి లేని దళితులందరినీ కూడా ఏకం చేసి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కళాశాల వసతి గృహంలో అవకాశం కల్పించాలని ఏఐఎస్ఎఫ్ కోరింది. ఆదిలాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉన్నతాధికారి సంస్థ సభ్యులు వినతి పత్రం సమర్పించారు. జిల్లా కేంద్రంలో కళాశాల వసతి గృహాలు ఉన్నాయన్నారు. దూర ప్రాంత విద్యార్థులు ఇందులో చేరేందుకు వచ్చినా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. వారికి సీట్లు లేవని చెప్పడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో తుకారం, నవీన్, గణేష్, నిఖిల్ పాల్గొన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి పక్షాన ఈరోజు వెనుకబడిన తరగతి బీసీ డిఓ గారికి ఈరోజు హాస్టళ్లలో ఏదైతే వేరే కళాశాలల్లో చదివి హాస్టల్లో అడ్మిషన్స్ కొరకు ఈరోజు జిల్లా అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా జిల్లా అధికారులకు ఒక చిన్న విన్నపం చేస్తున్నాం. ఏదైతే కళాశాలల్లో దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులకు ఏదైతే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో హాస్టళ్ళు అందుబాటులో ఉన్నాయి, సౌకర్యాలు ఉంటాయనే ఉద్దేశంతో వేరే ప్రాంతాల నుంచి మన ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి చదువుకోవడానికి రావడం జరుగుతుంది. ఇందులోనే భాగంగా ఏదైతే కరోనా మహమ్మారి ప్రభావం వల్ల కొన్ని రోజులు హాస్టల్లో కూడా మూతపడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఫ్రెష్ స్టూడెంట్స్ ఏదైతే ఉంటారో అడ్మిషన్లు కళాశాలలో పొందిన విద్యార్థులకు హాస్టల్లో అప్లై చేసుకుంటే సీట్లు లేవని చెప్పడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఏదైతే ఏదో దూర ప్రాంతాల నుంచి చదువు నిమిత్తం ఇక్కడికి రావడంతోనే
ఏదైతే హాస్టల్లో అడ్మిషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎంతమంది విద్యార్థులు అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి అడ్మిషన్స్ హాస్టల్లో ఇవ్వాలని మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అడ్మిషన్స్ ఇవ్వకుంటే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్తామని తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోహినికుంట వెంకట్రావు పల్లెల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన డిఆర్డీఓ అధికారి. కొత్త మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు. కుప్పం ఎన్నికల అధికారిగా లోకేష్ వర్మ. నల్గొండ జిల్లాలో ప్రమాదం. కారు బైక్ ఢీ యువ ఫోటోగ్రాఫర్ మృతి. కృష్ణయ్యపై దుష్ప్రచారం తగదన్న బీసీ నేతలు. బీసీల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారంటూ కితాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.